ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ప్రభునందు మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. అందరు బాగున్నారా? మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని మాటలను నేను మీకు దేవుని ప్రతినిధిగా అందిస్తున్నప్పుడు వింటున్నందుకు, అలాగే యూట్యూబ్ ఛానల్ చూస్తూ మీరు అందిస్తున్న విలువైన ఫీడ్బ్యాక్ కూడా వందనం చెల్లిస్తున్నాం. నిజంగా ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే కనుక దయచేసి దానికి సంబంధించిన కామెంట్ కానీ అభినందన కానీ తెలియచేయండి. అలాగే మీరు దీవించబడితే ఇతరులకు కూడా అందించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. యోహాను సువార్త ధ్యానాలని నేను మొదలు పెట్టాను. 1వ అధ్యాయాన్ని ధ్యానం చేశాం. 2వ అధ్యాయాన్ని ఈరోజు ధ్యానాంశంగా ధ్యానం చేసుకుందాం. 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం యావత్ క్రైస్తవ ప్రపంచానికి ఈ అధ్యాయం సుపరిచితమైనదే. ఎందుకనంటే అనేకమైన వివాహాలలో ఈ వాక్యం మారుమోగుతూ ఉంటుంది, మనందరికి బాగా తెలిసిందే. యేసు ప్రభు తన ప్రారంభ పరిచర్యలో, అంటే యేసు ప్రభు పరిచర్యకు వచ్చిన దినాల్లోనే, స్టార్టింగ్ డేస్ లోనే యేసు ప్రభు చేసిన ఈ సూచక క్రియ ఈ యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 25 వచనాలు, వచ్చిన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక గలిలయలోని కానా అనే ఊరిలో యేసు ప్రభు చేసిన గొప్ప సూచక క్రియను మనం చూస్తాం. నీటిని ఆయన ద్రాక్ష రసంగా మార్చడం. హల్లెలూయా. నీటిని ద్రాక్ష రసంగా మార్చడం ఎంత అద్భుతమో మనం చూస్తాం. అయితే ఈ వాక్య భాగాన్ని 2వ అధ్యాయంలో ఈ వివాహంలో యేసు ప్రభు చేసిన సూచక క్రియను మరొక వాక్య భాగంలో నేను వివరిస్తాను. అందుకంటే ముందుగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను మీకోసం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాటను గురించి కొన్ని విషయాలు చెప్పాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత ధ్యానం చేసుకుంటా. 2వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభు తన పరిచర్య ప్రారంభ దినాలలో ఒక సూచక క్రియ చేశాడు. దేవునికి స్తోత్రం. సూచక క్రియ, సైన్ ఆర్ మెరాకిల్ ఆర్ వండర్ అని బైబిల్ గ్రంథంలో మనం చాలా సార్లు వీటిని చూస్తాం. దేవుడు ఆది నుంచి అనేక సూచక క్రియలు, మహత్కార్యాలు దేవుని బిడ్డల జీవితాల్లో చేశాడు. ఆయన తన మహిమను బయలుపరిచాడు, తన శక్తిని బయలుపరిచాడు. ఇశ్రాయేలు కాలంలో మోషే పరిచర్యలో ఎన్నో అద్భుతాలు యేసు ప్రభు చేశాడు. కాబట్టి దేవుని పిల్లారా, దేవుని యొక్క పనిలో, అలాగే దేవుని కుటుంబంలో సూచక క్రియలు, మహత్కార్యాలు ఇవి మనకి సుపరిచితమైనవే. అయితే వీటి వెనుక ఉన్న ఆంతర్యం, వీటి వెనుక ఉన్న భావాన్ని గ్రహించాలని, అర్థం చేసుకోవాలని దైవజనుడిగా మీ ఎదుటకు ఈ మాటను గురించి వివరించాలని ఆశపడుతున్నా. సూచక క్రియ ఇక్కడ 23వ వచనంలో కూడా ఆ మాట మనకు కనబడుతుంది. ఆయన పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉండగా ఆ పండుగలు అనేకులు ఆయన చేసిన సూచక క్రియలు చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంది. అనేకమైన సూచక క్రియలు యేసు ప్రభు చేశాడు. అయితే యోహాను తన సువార్తలో కొన్నిటినే గ్రంథస్థం చేశాడు, కానీ యేసు ప్రభు చేసినవి ఎంతో విస్తారమైనవి చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు తన పరిచర్యలో ఎన్నో రకాలైన గొప్ప సూచక క్రియలు ఎంతో మంది జీవితాల్లో ప్రభు అయిన యేసు తన పరిచర్యలో చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ సూచక క్రియలు దేనికి గుర్తు, ఇవి మనకేం తెలియజేస్తాయి అనే విషయాన్ని ఒక 15 నిమిషాలు ఎదుట పంచుకోవాలని ఆశపడుతున్నా. సూచక క్రియలు, యూదులు సూచక క్రియలు అడుగుతున్నారని పౌలు కొరింథీ పత్రికలో చెప్పాడు. యేసు ప్రభు తన పరిచర్యలో అనేకులు ఎదుట నిలబడ్డప్పుడు పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ఆనాటి మత పెద్దలు, అలాగే ఆనాటి సమాజంలో అనేక మంది ప్రజలు యేసు ప్రభువుని చాలా పర్యాయాలు సూచక క్రియ చేయవా అని అడిగారు. హేరోదు కూడా యేసుని విమర్శించాలని దినం వచ్చినప్పుడు, యేసు తన ఎదుట నిలబడ్డప్పుడు హేరోదు కూడా యేసు ప్రభు ఏదైనా సూచక క్రియ చేస్తే చూడాలని ఆశించాడు. కాబట్టి దేవుని జనాంగమా, ఆయన వారి ఎదుట అనేకమైన సూచక క్రియలు చేశాడు. అనేకమైన సూచక క్రియలను ప్రజలు చేయాలని, చూడాలని ఆశించారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ సూచక క్రియలు మనకేం తెలియజేస్తాయి అని అంటే, ఇక్కడ మనం వరుసగా ఈ 6 లేదా 7 విషయాలను ధ్యానం చేసుకుందాం ఈ సూచక క్రియలను గురించి. మొట్టమొదటిగా కన్ఫర్మేషన్ ఆఫ్ ఏ డివైన్ వర్క్ ఆర్ కాల్. దేవుని చేత పంపించబడిన, లేకపోతే ఆమోదించబడిన ఒక పనికి, లేకపోతే దేవుని చేత పంపించబడిన ఒక దైవజనుని యొక్క తనపై అభిషేకం ఉంది, అతని దైవజనుడు దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని చేత పంపించబడ్డాడు అనడానికి ఈ సూచక క్రియ ఒక కన్ఫర్మేషన్, ఒక ముద్ర, ఒక ఆధారం అయి ఉందని మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, కన్ఫర్మ్ దేర్ కాల్ అండ్ మిషన్ ఫ్రమ్ గాడ్. దేవుని చేత అతనికి అప్పగించబడిన మిషన్, లేకపోతే అతనికి అప్పగించబడిన కాల్, పరిచర్య కానీ, కర్తవ్యమే కానీ, దాని యొక్క నిర్ధారణ కొరకు
దాని యొక్క ముద్ర కొరకు ఈ సూచక క్రియలు మనకు దేవుడు వారి పరిచయంలో దేవుని చేత ఎన్నుకోబడిన దైవజనులే కానీ అభిషేకించబడిన దైవ సేవకులే కానీ వారి జీవితాల్లో ఈ సూచక క్రియలు ముద్రగా గుర్తుగా మనకు కనబడతాయి. అందుకనే పౌలు కూడా తన పరిచయాన్ని గుర్తు రాస్తూ 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తుల యొక్క పరిచర్యకు గుర్తుగా అనేకమైన సూచక క్రియల చేత నా పరిచర్యను దేవుడు ముద్రించాడు అని అంటాడు. 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ అధ్యను నిజముగా కనుపరచబడెను అని అంటాడు. సో ఇట్స్ కన్ఫర్మేషన్, ఒక గుర్తుగా, ఒక ముద్రగా దైవజనుల యొక్క పరిచయంలో ఇవి ఉన్నాయి. అందుకనే ఈ సూచక క్రియలు మనకేం తెలియజేస్తాయి అనంటే, ఈ సూచక క్రియలు మనకేం తెలియజేస్తాయి అంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు పరిచర్యలో ఆయన తాను చేస్తున్న సూచక క్రియల యొక్క వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఆయన మెస్సయ్య అని, దేవుని చేత అభిషేకించబడిన వాడని, దేవుని చేత పంపించబడ్డ వాడని ఆనాటి ఇశ్రాయేలీయులు ఈనాటి ప్రపంచమంతా తెలుసుకోవాలనే యేసు ప్రభు అనేకమైన సూచక క్రియలు చేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనం చూస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయము 14వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనం మనం గమనిస్తే కనుక, ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. దేవుని చేత పంపించబడవలసిన ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. అలాగే 7వ అధ్యాయము 31వ వచనం కనుక మనం చదివితే కనుక 31వ వచనం చూడండి. మరియు జనసమూహంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయునా అని చెప్పుకుంది. అంటే అభిషిక్తుడైన క్రీస్తు వచ్చినప్పుడు సూచక క్రియలు చేస్తాడని వాళ్ళకి తెలుసు. అకార్డింగ్ టు వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్ర ప్రకారం మెస్సయ్య పరిచర్య గుర్తే ఈ సూచక క్రియలు. మెస్సయ్య వచ్చినప్పుడు సూచక క్రియలు చేస్తాడని యూదులకు తెలుసు. వారి ధర్మశాస్త్రం వారికి చెప్పింది, వారి ప్రవచనాలు వారికి చెప్పాయి. అందుకనే మెస్సయ్య పరిచర్యలో సూచక క్రియలు ఉంటాయని వారు నమ్మారు, వాటి కొరకు ఎదురు చూశారు. వాటినే పలుసార్లు యేసు ప్రభు ద్వారా చూడబోయారు. అలాగే ఆయన్ని చేయమని కూడా ఆశించారు. దేవునికి స్తోత్రం. మెస్సయ్య పరిచర్యలో ఈ సూచక క్రియలు భాగమై ఉన్నాయి. సో రెండవదిగా ఈ సూచక క్రియలు దేవుడు తోడై ఉన్నాడని తెలియజేస్తాయి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు నికోదేముతో సంభాషణ చేస్తూ అంటాడు కదా, దేవుని వద్ద నుంచి వచ్చిన బోధకుడు అని నీవు ఎరుగుతావు, నీ గురించి మాకు తెలుసు. అంత మాత్రమే కాదు, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు చేయడు 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 అని చెప్పాడు. అంటే దేవుడు తోడై ఉంటే తప్ప ఇలాంటి కార్యాలు జరగడం అసాధ్యం. అనగా దేవుడు ఒక పరిచర్యలో ఉన్నాడు, ఒక దైవజనునితో ఉన్నాడు అనడానికి గుర్తుగానే అనేకమైన సూచక క్రియలను యేసు ప్రభు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో అపోస్తలుడైన పేతురు ఈ మాట అంటాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు పరిచర్యను గురించి పేతురు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, ఇశ్రాయేలారా ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు, మహత్కార్యములు, సూచక క్రియలు మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. దేవుని వలన మెప్పు పొందిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాని యొక్క గుర్తే ఈ సూచక క్రియలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 9వ అధ్యాయము 16వ వచనంలో కూడా దేవుని వద్ద నుండి వచ్చిన వాడవు. సో దే మైట్ నో, దే మే బి నో, వారు ఎలాగూ వారు తాను దేవుని వద్ద నుంచి వచ్చాడని, దేవుడు తోడై ఉన్నాడని వారు తెలుసుకోవడం కోసమే యేసు అనేకమైన సూచక క్రియలు చేశాడు. 2, దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఈ సూచక క్రియలు దేవుని మహిమను బయలుపరుస్తాయి. 2వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం కదా, అక్కడ మనం చదువుకుంటే యేసు ఈ మొదటి సూచక క్రియలు చేసి తన మహిమను బయలుపరచాడు. దేవుని మహిమ బయలుపరచబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క మహిమ, its glory is demonstrated by his works or his wonders, his signs. దేవుని యొక్క మహిమ యేసు ప్రభు యొక్క పరిచర్య ద్వారా బయలుపరచబడింది. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చూసాం. అలాగే ఈ సూచక క్రియలు ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించడం కొరకు చేయబడ్డాయి. హల్లెలూయా. 2వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుంటున్నాం కదా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచి దేవుడు తాను చేత పంపించబడిన దైవజనులు చేయబడిన అనేకమైన సూచక్రియలను చూచినప్పుడు
దేవుని నామం అందు విశ్వాసం ఉంచాలి ప్రజలు. హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం చూడండి. యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామం మందు నమ్మునట్లుగా విశ్వసించినట్లుగా అనేకమైన సూచక్రియలను యేసు ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచినట్లు 6వ అధ్యాయం 30వ వచనం, 4వ అధ్యాయం 48వ వచనం, ఇవి వచనాలన్నీ మనం చదివితే గనక ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించడం కోసం, దేవుణ్ణి విశ్వసించడం కోసం, దైవ మానవాన్ని విశ్వసించడం కోసం, నిత్యత్వాన్ని విశ్వసించడం కోసం, జీవమును విశ్వసించడం కోసమే, హల్లెలూయా, వారి యొక్క విశ్వాసం స్థిరపరచబడడం కోసమే యేసు ప్రభు అనేకమైన సూచక క్రియలు చేశాడు. 4వదిగా మనం చెప్పుకున్నాం. 5వ వచనంగా ఈ సూచక క్రియలు దేవునికి స్తోత్రం, దేవుని వాక్యాన్ని స్థిరపరుస్తాయి. హల్లెలూయా. పిల్లరా, దేవుడు మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చేయడం వెనుక, అనేక సూచక క్రియలు చేయడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా? తన వాక్యం మన జీవితంలో స్థిరపరచబడాలి. దేవుని వాక్యం మన హృదయాల్లో స్థిరపరచబడాలి. దేవుని వాక్యం ప్రజల గుండెల్లో స్థిరపరచబడాలి. తాను చేసిన క్రియల ద్వారా, తాను అందిస్తున్న మాటలు నిజమైనవి, సత్యమైనవి, యథార్థవంతమైనవి ప్రజలు విశ్వసించి ఆ వాక్యం అనుసరించి జీవించడం కోసం, ఆ వాక్యంలో వేరుపారడం కోసం, ఆ వాక్యం వారి హృదయాల యందు స్థిరపరచబడడం కోసమే సూచక్రియలు చేసి ఈనాడు అనేక మంది క్రైస్తవ జీవితాల్లో, ఈ వాక్యం ఉంటున్న మన జీవితాల్లో ఎన్నో సూచక్రియలు ప్రభు చేశాడు, ఎన్నో అద్భుతాలు ప్రభు చేశాడు, ఎన్నో కార్యాలు ప్రభు చేశాడు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం మన హృదయాల్లో నిలిచి ఉందా? దేవుని వాక్యం మన హృదయాల్లో భద్రపరచబడి ఉందా? అందుకని ఇక్కడ రాయబడింది కదా, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే గనక మనం ప్రభు వెనువెంట చేయబడుతున్న అనేకమైన సూచక్రియల చేత తన వాక్యమును స్థిరపరచను అని ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం, వారు బయలుదేరి వాక్యం అంతా ప్రచురించరు, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువంట జరిగించి వచ్చిన సూచక్రియన వాక్యము స్థిరపరచబడాలి. The word is established. దేవుని వాక్యం స్థిరపరచబడాలి. మన జీవితాలలో, మన హృదయాలలో దేవుని వాక్యము స్థిరపరచబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం స్థిరపరచబడటం మాత్రమే కాదు, దేవుని యొక్క సాక్ష్యం కూడా స్థిరపరచబడాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం మనం చదివితే గనుక, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదువు చేత, సూచక క్రియల చేత, మహత్కార్యముల చేత దేవుడు సాక్ష్యమును స్థిరపరుస్తున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం అంటున్నాడు కదా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివితే గనుక చూడండి, అట్టి రక్షణ ప్రభు వలన బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారమైన సూచక్రియల చేత, మహత్కార్యం చేత, నానా విధమైన అద్భుతముల చేత, వివిధమైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించడం చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా, దేవుని యొక్క గొప్పనైన సాక్ష్యం ఈ సూచక క్రియల ద్వారా ఇవ్వబడుతుంది. దేవుని యొక్క సాక్ష్యం అందించబడుతుంది. దైవజనుని జీవితంలో సాక్ష్యం స్థిరపరచబడుతుంది. పరిసరి యొక్క సాక్ష్యం స్థిరపరచబడుతుంది. దేవుడు మన జీవితంలో సూచక్రియ చేత మనము కూడా, మన సాక్ష్యాలు కూడా స్థిరపరచబడతాయి. ఎంతో మంది జీవితాలు రోజు మారి, ఎంతో మంది రోగుల జీవితాలు, బలహీనుల జీవితాలు, ఎంతో మంది అనేకమైన స్థితిగతుల్లో పట్టబడ్డ అనేక మంది జీవితాల్లో దేవుడి చేత సూచక్రియల చేత వారు ఈనాడు సాక్షులుగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సూచక క్రియ గొప్ప సాక్ష్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చివరిదిగా, ఆఖరిదిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు తాను చేసిన సూచక్రియల వెనుకున్న ఉద్దేశం ఏంటో తెలుసా? జీవమును పొందటమే ఆయన పరిచర్యలో ప్రధానమైన ఉద్దేశం. మన జీవితాల్లో జీవాన్ని పొందాలి. మన జీవితాల్లో జీవాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయం 31 వచనం చూస్తే, నమ్మి జీవము పొందినట్లుగా పిల్లరా, అనేకమైన సూచక్రియల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే జీవం పొందడం. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలో, పై వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభుని అడుగుతారు కదా, నీ వలన ఏదైనా సూచక్రియలు చూడగొడుతున్నాము అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు కదా, మీరు ఆ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో దీన్ని లేపుతానండి. వాళ్ళు అంటారు కదా, మేము కష్టపడి 46 సంవత్సరాలు కట్టాం ఈ దేవాలయాన్ని, నువ్వు కూలగొట్టేస్తానంటావేంటి అని అంటాడు. యేసు ప్రభు చెప్తుంది అక్కడ ఆ భౌతికమైన దేవాలయం గురించి కాదు, తన దేహం అనే దేవాలయం గురించి. యేసు ప్రభు జీవితంలో అత్యంత గొప్పమైన సూచక్రియ ఏంటో తెలుసా? ఆయన చనిపోయి తిరిగి లేవటం. హల్లెలూయా. His resurrection was the great perform of his divinity. ఆయన యొక్క దైవత్వానికి ప్రధానమైన గుర్తు, ఆయన యొక్క పునరుత్థానం అనే గొప్ప సూచక క్రియే. యేసు ప్రభు పలుమార్లు దాన్ని తన సువార్తలో నిర్ధారించాడు. హల్లెలూయా. యోనాను గురించిన సూచక్రియ తప్ప మరి ఏది ఇవ్వబడదు అనంటే
యోనా ఎలాగైతే చేప కడుపులో 3 దినాలు ఉన్నాడు, మనిషి కుమారుడు కూడా భూమి యొక్క గర్భంలో 3 రోజులు ఉంటాడని, తర్వాత తిరిగి లేస్తాడని చెప్పాడు. ఆయన యొక్క మరణము పునరుత్థానమే అన్నిటికంటే అద్భుతమైన సూచన. ఎందుకో తెలుసా? అదంతా మనకు జీవాన్ని అనుగ్రహించడం కోసం, జీవం అనుగ్రహించడం కోసం. పిల్లరా, యేసు ప్రభు మనకు దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చిన ప్రధానమైన ఉద్దేశం, మానవుడిగా వచ్చిన ప్రభు ప్రాణం పెట్టమనుకున్న ప్రధానమైన ఉద్దేశం ఏంటో తెలుసా? మానవాళికి జీవం ఇవ్వడానికి, నశించుకోకుండా నిత్య జీవాన్ని పొందటానికి, అక్షయమైన ఆ జీవాన్ని ఇవ్వటానికి. పిల్లరా, దేవుడు అక్షయుడు, నిత్య జీవము గలవాడు, ఆయన జీవము గలవాడు. మానవుడు కూడా జీవాన్ని పొందాలి. ఆత్మ అక్షయమైనది, చావులేనిది. ఆత్మ నిత్యుడైన దేవుణ్ణి చేరాలి, దేవుని సన్నిధిలో జీవించాలి, నిత్య జీవాన్ని పొందాలి, నరకాన్ని తప్పించుకోవాలి. అది ఇవ్వడం కోసమే యేసు సూచక్రియలు చేశాడు. ఆయన సూచక్రియల వెనక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన సూచక్రియలను చూచి ఆయన జీవాన్ని నువ్వు పొందాలని. కనుక పిల్లరా, యేసు యొక్క జీవాన్ని పొందుదాం, యేసు యొక్క జీవాన్ని విశ్వసిద్దాం. యేసుని విశ్వసించి ఆయన జీవాన్ని ఆయన నమ్ము వారందరికీ కూడా నశించక నిత్య జీవాన్ని ఇవ్వడం కోసమే దేవుడు తన కుమారుని పంపించాడు. మనిషి కుమారుడు ఎత్తబడడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా అదే, నశించక నిత్య జీవం పొందినట్లే. కనుక నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు చేసిన సూచక్రియలను మనస్కరిద్దాం. యేసు చేసిన మనస్క్రియలను నమ్మి విశ్వసించి, దేవుని చేత పంపించబడ్డవాడని, మెస్సయ్యాని, దేవుని మొప్పు పొందినవాడని, దేవుని మహిమను బయలుపరచాడని, దేవుని సాక్ష్యమును పొందినవాడని విశ్వసించి, ఆ వాక్యమును మనం విశ్వసించి, ఆ వాక్యం మన హృదయాల్లో స్థిరపరచుకొని ఆ జీవాన్ని పొందుదాం. అతి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించి కూడా మీరు కూడా మీ జీవితాల్లో ప్రభు చేసిన సూచక్రియలను, ఆయన వాక్యం మీ హృదయాల్లో స్థిరపడేలాగా, ఆయన యందు మీరు స్థిరమైన విశ్వాసం కలిగి ఉండే విధముగా, అలాగే నిత్య జీవమును చేపట్టే విధంగా మన జీవితాలలో ఆ జీవాన్ని కలిగి బ్రతుకుదాం. ప్రభు కొరకు బ్రతుకుదాం. అచేతనమైన స్థితిలో ఉండక, నిర్లక్ష్యంగా ఉండక, జీవము కలిగిన వారే దేవుని కొరకు బ్రతుకుదాం. అటు కృప ప్రభు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.